Yeah. So he keeps doing this daily routine ఇది. సో మొత్తం మీద అయితే షూటింగ్ ఒక పిక్నిక్ లాగా అయిపోయింది అనమాట. పిక్నిక్ లాగా బట్ చాలా we had a lot of fun. Yeah. It was అంటే స్కూల్లో పిక్నిక్ పట్టుకెళ్తారు కదా, ఎంజాయ్ చేయొచ్చు కానీ టీచర్ ఉంటారు అని భయం ఉంటుంది. యా ఉంటారుగా అది అలా ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ క్యారెక్టరైజేషన్ మీ అంటే లుక్స్ వైజ్ చూసుకుంటే నా సామిరంగంలో ఉన్న లుక్ కానీ ఆ బాడీ వైజ్ కానీ మొత్తం అక్కడదే ఇక్కడ ఉన్నట్టు సేమ్ అనిపిస్తోంది. ఇక్కడది అక్కడ. ఓకే, అంటే ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత ఎలా వచ్చింది? లుక్ ఫస్ట్ లుక్ ఇది ఫిక్స్ చేసుకున్నాం. దట్ ఈస్ అస్. ద ఓన్లీ డిఫరెన్స్ వాజ్ అంటే ద ఓన్లీ డిఫరెన్స్ వాజ్ అందులో ఏంటంటే దే డార్క్ అండ్ మీ బికాస్ అంటే ఆ టైంకి అండ్ ఆ క్యారెక్టర్కి దానికి ఇందులో డార్క్ అని చేయలేదు అంతే తప్ప. బట్ ఫస్ట్ ఈ లుక్ ఫిక్స్ అయ్యి ఇదే చేసుకున్నాం. ఓకే. అండ్ ఏంటంటే సో మీ లైఫ్లో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అనేది కూడా దాటుకొని వచ్చిన సందర్భాలు అనేది కూడా బోల్డ్ అని ఉంటాయి. సో ఆ బిగ్గెస్ట్ ఛాలెంజ్ని మీరు ఎలా దాటుకొని వచ్చారనుకున్నారు? వేసుకున్నాం కదా ఏదైనా సరే అల్టర్నేటివ్స్. నేను ఎప్పుడు ఒకసారి మన కూడా చెప్పాను, నా చేతిలో ఉన్నట్టు జాగ్రత్త కాపాడుకుంటా. ఒకసారి పడిపోయి వెళ్ళిపోయిందంటే బాధపడను, ఎందుకంటే బాధపడితే మళ్ళీ తిరిగి అతుక్కోదు. అది కాకుండా మళ్ళీ జపనీస్లో కించుకేని ఉంటుంది, దాన్ని అతికించుకొని దాన్ని బంగారంతో అతికిస్తారు వాళ్ళు, అది వేరు. నాకు ఆ ఓపిక లేదు. బట్ ఆల్సో ఛాలెంజెస్ తట్టుకోవడం అనేది అసలు ప్రాసెస్ కదా, మన మెంటల్ ప్రాసెస్ ఉంటుంది. యూ మెడిటేట్. ఇప్పుడు నేను ఇప్పుడు అంటాను, అన్నిటికంటే ఒక సినిమా హిట్ అయితే వచ్చే ఆనందం ప్రపంచంలో ఏది ఇవ్వలేదు, అలాగే ఒక సినిమా ఆడకపోతే వచ్చే బాధ కూడా ఏది ఇవ్వలేదు. అది ఇది తట్టుకున్నప్పుడు ఇంకేదన్నా ఒకటి. సో ఏంటంటే మనకు పర్సనల్ లైఫ్లో ఎన్ని దెబ్బలు తగిలినా కానీ ముందుకు వెళ్ళిపోవాల్సింది. నిండా ములినాడు సైలెంట్ అని. ఓకే. యా. అండ్ కాకపోతే ఏంటంటే సో మనం కొంతమంది మీ ఫ్యాన్స్ కానీ సో ఈ మూవీ గురించి కొన్ని కామెంట్స్ అనేది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. ఎస్. యా, రాజ్ తరుణ్ బ్రో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. దీని గురించి రియాక్షన్ ఏమి ఇస్తారు మీరు? థ్యాంక్ యూ.